హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు రెసిపీ ఎగ్ బజ్జీ. బయట బండి మీద దొరికే ఎగ్ బజ్జీ టేస్ట్తో ఇంట్లోనే సింపుల్గా హెల్తీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాము. వర్షం పడుతున్నప్పుడు, లేదంటే కొంచెం వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, ఇంకా ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ఈ ఎగ్ బజ్జీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. 3 కోడిగుడ్లని ఉడికించుకుని ఇలా సగం గద్ద కట్ చేసుకుని దీనిపైన కొంచెం ఉప్పు, ఇంకా కొంచెం కారం, కొంచెం చాట్ మసాలా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఎక్కువ వేయొద్దండి, మళ్ళీ మనం పిండిలో వేసుకుంటాం కాబట్టి సరిపోతుంది. మనం తీసుకున్న 3 కోడిగుడ్లకి 1 కప్పు శనగపిండి సరిపోతుందండి. శనగపిండి బాగా మెత్తగా ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు ఏ వెరైటీ తయారు చేసుకున్నా కానీ ముందు ఇలా జల్లించుకోవాలి. పిండిని ఇలా జల్లించుకున్న తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ వరకు ఉప్పు, అర టీ స్పూన్ వరకు కారం ఎక్కువ పట్టదండి, తక్కువ సరిపోతుంది. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా పౌడర్, 1/4 టీ స్పూన్ పసుపు, ఇంకా 2 చిటికలు తినే సోడా వేసుకోవాలి. బేకింగ్ సోడా అంటారు కదండి, అది 2 చిటికలు వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేస్తే నూనె ఎక్కువగా పీల్చేస్తుంది. ఈ మసాలాలన్నీ కూడా పిండిలోకి కలిసేలాగా ఒకసారి కలుపుకుని కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ మరీ గట్టిగా కాకుండా అలానే మరీ పల్చగా కాకుండా ఉండాలి. చూసారు కదా, మనం ఇలా పిండిని తీసినప్పుడు ఈ విధంగా పడితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇవన్నీ ఈజీగానే చేసేస్తాం, కానీ మనం పిండిలో ఈ ఎగ్ని వేసి మళ్ళీ ఆయిల్లో వేయడమే కదండి, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటప్పుడు ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా రావడం కోసం ఇలా ఎగ్ని ఇలా పెట్టిన తర్వాత పైన అంతా కూడా పిండిని ఫిల్ చేసేసి ఒక ఫోర్క్ తీసుకుని ఫోర్క్ సహాయంతో పిండిలో వేసామనుకోండి, మనకి ఎక్కువ పిండి ఈ ఎగ్కి రాదు. అలాగే మనకి చేతికి కూడా అంటుకోకుండా ఈజీగా వేసుకోగలుగుతాము. పిండి అన్నీ కూడా రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు నూనె కాగిన తర్వాత ఒకసారి కొంచెం పిండిని వేసుకొని చూడాలి. ఆ పిండి చక్కగా పైకి వచ్చేసింది అంటే నూనె కాగిపోయినట్టే. ఇప్పుడు ఈ విధంగా ఎగ్స్ని వేసేసుకోవాలి. ఇలా ఫోర్క్ సహాయంతో ఎగ్ బజ్జీలను వేసుకోవడం వల్ల మనకి ఎక్కువ పిండి కాకుండా మనకి చక్కగా కరెక్ట్గా మనకి ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఎగ్స్ని 2 వైపులకి టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని మిగిలిన వాటిని కూడా ఇదే ఆయిల్లో వేసేసుకుని ఫ్రై చేసేసుకోవాలి. ఇలా పిండిని వేసిన తర్వాత ఒకసారి ఆయిల్ పైన పిండి పైన వేసామనుకోండి, పైన కూడా చక్కగా మనకి పొంగినట్టుగా అవుతుంది. ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఎక్కువ వేసేసుకోవద్దండి, ఇలా 2 వేసుకుంటే మనకి కరెక్ట్గా ఫ్రై అవుతాయి. ఒకేసారి ఎక్కువగా వేసాము అంటే ఒకదానికి ఒకటి అంటుకుపోయినట్టుగా అయిపోతాయి. చూసారు కదా, మరీ గట్టిగా కాకుండా అలా అని ఎక్కువ నూనె పీల్చేయకుండా చక్కగా ఫ్రై అయ్యాయి. ఈ ఎగ్ బజ్జీల్ని ఇలానే తినేయడానికి కూడా బాగుంటాయి. మనకి బయట స్ట్రీట్ స్టైల్లో కావాలి అనుకుంటే ఇలా కొంచెం ఉల్లిపాయ ముక్కల్ని చిన్నగా తరుక్కుని దీనిలోకి కొంచెం ఉప్పు, అంటే ఒక 1/4 టీ స్పూన్ ఉప్పు, 1/4 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ చాట్ మసాలా పౌడర్ వేసి ఒకసారి బాగా కలిపేసుకుని ఈ ఎగ్లోకి మధ్యలోకి ఫిల్ చేసుకోవాలి. ఆనియన్స్ ఫిల్ చేయకుండా ఉంటే మనకి పప్పు, సాంబార్ లాంటి వాటిలోకి కాంబినేషన్గా బాగుంటాయండి. ఇలా ఆనియన్స్ ఫిల్ చేసుకుంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా బాగుంటాయి. ఉల్లిపాయలు ఫిల్ చేసుకున్నాం కదండి, ఇంకా డిఫరెంట్గా కావాలి అనుకుంటే కొన్ని వేరుశెనగ గుళ్ళు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, ఇంకా కార్న్ఫ్లేక్స్, ఈ క్యారెట్ ఇలాంటివన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుని మనం ఉల్లిపాయలని ఏ విధంగా అయితే ఫిల్ చేసేసుకున్నామో అదే విధంగా ఎగ్లో మధ్యలోకి ఇలా ఫిల్ చేసేసుకోవాలి. అంతే అండి, స్ట్రీట్ స్టైల్లో ఎగ్ బజ్జీ రెడీ అయిపోయింది. మరి ఈ ఎగ్ బజ్జీ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ రీ ఛానల్.